విజయ్కి బిగ్ షాక్, విడాకులు కోరిన భార్య సంగీత. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్కి బిగ్ షాక్ అయితే తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు అయితే చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు అయితే జారీ చేసింది. గతేడాది నుంచి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. 1999లో విజయ్ సంగీత వివాహం అయితే జరిగింది. వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తోంది. కాగా ఇటీవల విజయ్ నటి త్రిష మధ్య అఫైర్ ఉందంటూ ఇటీవల రూమర్స్ వినిపించిన విషయం మనందరికీ తెలిసింది. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం అయితే రేగొట్టింది. దీనిపై త్రిష స్పందించి సీరియస్ కావడంతో ఆయన సారీ చెప్పారు. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడం వల్లే విజయ్ వివాహేతర సంబంధానికి కారణమని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే నడుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ విజయ్కి మటుకు ఒక పెద్ద షాక్. ఇప్పుడు విజయ్ ఎలా స్పందిస్తాడు ఏంటి అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తుంది. అండ్ భార్య సంగీత కూడా 24 సంవత్సరాల తర్వాత ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్న తర్వాత కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఎటువంటి పాయింట్స్ లేకుండా ఎందుకు ఇంత హార్ష్ డిసిషన్ తీసుకున్నారనేదే ఇప్పుడు నేట హాట్ టాపిక్గా మారింది. అటువైపు టీవీకే పార్టీ కోసం ఆయన చేస్తున్న సేవలు మినహాయించి పర్సనల్ లైఫ్కి దగ్గర అవ్వకపోవడమే దీనికి రీజనా, లేదా త్రిష గారితో ఎఫ్ఐఆర్ ఉండటం వల్లే ఈ యొక్క సంగీత గారు వెళ్ళి కోర్టు పిటిషన్ అయితే వేయడం జరిగిందా అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తోంది. అండ్ విజయ్ దళపతి గారిది త్రిష గారిది మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ ఎంత దూరం తీసుకెళ్తుంది అండ్ అది కూడా ఎంతవరకు నిలుస్తుంది అనేదే ఇప్పుడు నేటి నెట్టింట షాకింగ్గా మారబోతోంది. అసలు ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే. విజయ్కి బిగ్ షాక్, విడాకులు కోరిన భార్య సంగీత. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్కి బిగ్ షాక్ అయితే తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు అయితే చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు అయితే జారీ చేసింది. గతేడాది నుంచి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. 1999లో విజయ్ సంగీత వివాహం అయితే జరిగింది. వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తోంది. కాగా ఇటీవల విజయ్ నటి త్రిష మధ్య అఫైర్ ఉందంటూ ఇటీవల రూమర్స్ వినిపించిన విషయం మనందరికీ తెలిసింది. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం అయితే రేగొట్టింది. దీనిపై త్రిష స్పందించి సీరియస్ కావడంతో ఆయన సారీ చెప్పారు. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడం వల్లే విజయ్ వివాహేతర సంబంధానికి కారణమని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే నడుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ విజయ్కి మటుకు ఒక పెద్ద షాక్. ఇప్పుడు విజయ్ ఎలా స్పందిస్తాడు ఏంటి అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తుంది. అండ్ భార్య సంగీత కూడా 24 సంవత్సరాల తర్వాత ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్న తర్వాత కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఎటువంటి పాయింట్స్ లేకుండా ఎందుకు ఇంత హార్ష్ డిసిషన్ తీసుకున్నారనేదే ఇప్పుడు నేట హాట్ టాపిక్గా మారింది. అటువైపు టీవీకే పార్టీ కోసం ఆయన చేస్తున్న సేవలు మినహాయించి పర్సనల్ లైఫ్కి దగ్గర అవ్వకపోవడమే దీనికి రీజనా, లేదా త్రిష గారితో ఎఫ్ఐఆర్ ఉండటం వల్లే ఈ యొక్క సంగీత గారు వెళ్ళి కోర్టు పిటిషన్ అయితే వేయడం జరిగిందా అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తోంది. అండ్ విజయ్ దళపతి గారిది త్రిష గారిది మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ ఎంత దూరం తీసుకెళ్తుంది అండ్ అది కూడా ఎంతవరకు నిలుస్తుంది అనేదే ఇప్పుడు నేటి నెట్టింట షాకింగ్గా మారబోతోంది. అసలు ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే.